ఖచ్చితంగా ఒకరిని పెట్టండి అని చెప్పేసి ప్రతి ఒక్క పొలిటికల్ పార్టీస్కి చెప్పడం జరిగింది. ఇప్పటికే కొన్ని పార్టీస్ దగ్గర దగ్గర మన జిల్లాలో మన స్టేట్లో 25,000 పైచులకు పిఎల్ఏస్ని అపాయింట్ చేయడం జరిగింది. ఇంకా 35,000 పోలింగ్ స్టేషన్స్ ఉన్నాయి కాబట్టి ప్రతి ఒక్క పార్టీ ఒక్కొక్క పిఎల్ఏస్ని అపాయింట్ చేస్తే 35,000 ఎన్ని పార్టీలు ఉంటే ఆ విధంగా వాళ్ళు అపాయింట్ చేసుకోవచ్చు. బిఎల్ఏస్ యొక్క ముఖ్య పాత్ర ఏంటంటే వాళ్ళు బిఎల్ఓస్కి హౌస్ టు హౌస్ మీన్స్ ఎలక్టర్స్ని గుర్తించడానికి సహాయపడతారు. తర్వాత ఎన్యూమరేషన్ ఫామ్స్ ఏమున్నాయి వాటిని బిఎల్ఏస్ ద్వారా కూడా వాళ్ళు డిస్ట్రిబ్యూట్ చేయొచ్చు. ఇంటింటికి వెళ్ళి బిఎల్ఏస్ హౌసెస్ని గుర్తించడానికి ఉపయోగపడతారు. సో కాబట్టి బిఎల్ఏస్ యొక్క పాత్ర చాలా ఉంది కాబట్టి పొలిటికల్ పార్టీస్ తరఫున మీరు బిఎల్ఏస్ అపాయింట్ చేయండి అని చెప్పడం జరిగింది కూడా. సో దీనికి పొలిటికల్ పార్టీస్ చాలా పొలిటికల్ పార్టీస్ అపాయింట్ చేశారు కూడా బిఎల్ఏస్ని. ఈ డ్రాఫ్ట్ అనేది డ్రాఫ్ట్ పబ్లికేషన్ ఎన్యూమరేషన్ ఫామ్స్ అన్నీ కలెక్ట్ చేసుకున్న తర్వాత డ్రాఫ్ట్ ఏదైతే పబ్లిష్ చేస్తామో అది పొలిటికల్ పార్టీస్ కూడా ఒక కాపీ ఇవ్వడం జరుగుతుంది. తర్వాత వెబ్సైట్లో సిఇఓ వెబ్సైట్లో కూడా పెట్టడం జరుగుతుంది. తర్వాత ప్రతి ఒక్క ఈఆర్ఓ ఆఫీస్ తర్వాత ఏఆర్ఓ ఆఫీస్ బిఎల్ఓ లెవెల్లో కూడా డ్రాఫ్ట్ వాటిని డిస్ప్లే చేయడం కూడా జరుగుతుంది. ఎవరికైనా క్లెయిమ్స్ అండ్ అబ్జెక్షన్స్ వాటిపైన క్లెయిమ్స్ మా పేరు లేదు అందులో పొందుపరచాలి అనే క్లెయిమ్, లేకపోతే ఇది తప్పుగా వేరే వాళ్ళ పేరు ఇంక్లూడ్ చేశారు వాటిని తీసేయాలి అంటే అబ్జెక్షన్స్, వీటికన్నిటికీ కూడా ఇది ఉపయోగపడడం కోసం డిస్ప్లే చేయాలని చెప్పేసి ప్రతి ఒక్క ఈఆర్ఓకి తర్వాత బిఎల్ఓస్కి అందరికీ తెలియపరచడం జరిగింది. సో ఇదొకటి. తర్వాత ఈ నోటీస్ పీరియడ్ ఇంతకుముందు చెప్పినట్టు నోటీస్ పీరియడ్లో ఈఆర్ఓస్ వాళ్ళకి అందిన డ్రాఫ్ట్ డీటెయిల్స్ ప్రకారము ఏదైనా తప్పులు ఏమైనా వాళ్ళకి డౌట్స్ ఉన్నట్లయితే వాళ్ళు నోటీస్ ఇచ్చి వాళ్ళ దగ్గర నుంచి కన్సర్న్డ్ ఓటర్ దగ్గర నుంచి ఆ నోటీస్కి కావాల్సిన డాక్యుమెంట్స్ అన్నీ తీసుకొని వెరిఫై చేయడం కూడా జరుగుతుంది. యాజ్ ప్రూఫ్ ఆఫ్ ఐడెంటిటీ ఈ 12 ఖచ్చితమైన డాక్యుమెంట్స్ ఇచ్చారు. ఈ 12 డాక్యుమెంట్స్ కూడా లిస్ట్ ఆఫ్ డాక్యుమెంట్స్ అవి వాటిని పొందుపరచాల్సి వస్తుంది. అది డ్యూరింగ్ నోటీస్ పీరియడ్ యాజ్ పర్ ది ఇన్స్ట్రక్షన్స్ ఆఫ్ ఈసీఐ నోటీస్ పీరియడ్లో అవి ఈ డాక్యుమెంట్స్ కావాల్సినప్పుడు ఈ 12 డాక్యుమెంట్స్ ఏమన్నాయో వాటిని కూడా అటాచ్ చేసి తీసుకోవడం జరుగుతుంది. ఈ 12 డాక్యుమెంట్స్ కూడా పబ్లిసిటీ విస్తృతంగా ఇవ్వడం జరుగుతుంది. అందులో ఏదైనా ఒక డాక్యుమెంట్ని వాళ్ళు యాజ్ ప్రూఫ్ ఆఫ్ ఐడెంటిటీ ఆఫ్ ఎ పర్సన్ వాళ్ళు ఇవ్వడానికి ఆ 12 డాక్యుమెంట్స్లో ఏదో ఒకటి ఇవ్వడానికి వాళ్ళకి ఆస్కారంగా కల్పించడం జరిగింది. సో ఇవి ముఖ్యంగా చెప్పాల్సిన విషయాలు మీకు చెప్పాం. మీ తరఫు నుంచి ఏమైనా డౌట్స్ ఆర్ క్లారిఫికేషన్స్ ఇఫ్ హ్యావ్ ఎనీథింగ్ యూ కెన్ ఆల్వేస్ రైజ్ ఇట్. సారీ హైదరాబాద్ పరిధిలో ఎంతవరకు మ్యాపింగ్ అయింది? సార్ ఎస్ఐఆర్ అంటే మ్యాపింగ్ ఏంటిది? ఇక్కడ 2002 క్రైటీరియా కింద తీసుకున్నారు. ఇదంతా అసలు విషయం చెప్పట్లేదు, మీరు డేట్లు చెప్తున్నారు. అసలు ఎస్ఐఆర్ అంటే ప్రజలలో ఒక భయం ఉన్నది, మా ఓట్లు పోతాయి అనేది. ఏ క్రైటీరియా? 2002లో ఎప్పుడో ఒకడు జిల్లాలో ఉన్నారు. ఇదంతా దాని గురించి ప్రాసెస్ చెప్పండి. 2002 ఓటర్ లిస్ట్ ఏది ఉందో 2002 ఓటర్ లిస్ట్ అనేది దీన్ని అటాచ్ చేయడం మ్యాపింగ్ కోసం ఉపయోగపడుతుంది అంతే. 2002లో నా పేరు లేదు కాబట్టి ఇప్పుడు తీసేస్తున్నారని కాదు. ఇట్స్ నాట్ మ్యాండేటరీ. అది దానివల్ల ఉపయోగం ఏంటంటే 2002లో నా పేరుంది, ఇప్పుడు 2025లో కూడా పేరుంది కాబట్టి ఐ నీడ్ నాట్ ప్రొడ్యూస్ ఎనీ డాక్యుమెంట్, ఎనీ అడిషనల్ డాక్యుమెంట్, అంతవరకు ఉపయోగపడుతుంది. సో మై నేమ్ ఈజ్ దేర్ ఇన్ 2002, so I need not produce any document.
మై సన్ ఆల్సో గెట్స్ అటాచ్ టు మీ. నా కొడుకు కూడా నాది ఓట్ ఆల్రెడీ ఉంది కాబట్టి, నా భార్యది నాది ఉంది కాబట్టి, నా కొడుకు నాతో అటాచ్ చేస్తారు కాబట్టి వీ నీడ్ నాట్ ప్రొడ్యూస్ ఎనీ డాక్యుమెంట్స్. అది దాని యొక్క ఉద్దేశం. అది లేదు 2002లో పేరు లేని పక్షంలో 2025లో ఉంది కాబట్టి ఫార్ ద పర్పస్ ఆఫ్ క్లియర్ ఐడెంటిఫికేషన్ ఆఫ్ ద పర్సన్ కోసం వాళ్ళు డాక్యుమెంట్స్ ఏదైతే పర్మనెంట్ డాక్యుమెంట్స్ ఉన్నాయో అందులో ఏదో ఒక డాక్యుమెంట్ యాజ్ ప్రూఫ్ ఆఫ్ ఐడెంటిటీ అది సబ్మిట్ చేస్తే సరిపోతుంది, అలాంగ్ విత్ ఎన్యుమరేషన్ ఫామ్. సార్ 2002లో సార్ ఇక్కడ చెప్పండి సార్. ఎవరు ఇంకా తొలగించడం అనేది కార్యక్రమం ప్రక్రియ అనేది ఇంకా జరగదు కూడా. అది ఎప్పుడు జరుగుతుంది? డ్రాఫ్ట్ పబ్లికేషన్ ఏదైతే జూలై 30th ఏదైతే ఉందో అప్పుడు డ్రాఫ్ట్ పబ్లికేషన్ చేస్తాం కదా, అప్పుడు యాక్చువల్గా డీటెయిల్స్ తెలుస్తుంది. ఎంతమందిని లేరు తొలగించాలని కాదు, ఎన్యుమరేషన్ ఫామ్ ఎవరికైతే ఇచ్చామో వాళ్ళు సబ్మిట్ చేయలేకపోయారు. ఎందుకు సబ్మిట్ చేయలేకపోయారు? ఏఎస్డి అంటాం, యాబ్సెంటీ, షిఫ్టెడ్, డెడ్ ఆర్ మైగ్రేటెడ్. వీళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఇంట్లో లేరు కాబట్టి నేను ఎన్యుమరేషన్ ఫామ్ ఇంటికి వెళ్ళినప్పుడు ఇవ్వలేకపోయాను. ఎందుకంటే కూకట్పల్లిలో సో హౌస్ నెంబర్కి వెళ్ళాను. ఇంతకుముందు అతను ఇచ్చిన 2025 మా దగ్గర ఉన్న డీటెయిల్స్ ప్రకారం కూకట్పల్లి ఒక ఇంట్లో ఉన్నారు. ఆ ఇంటికి వెళ్ళి నేను ఫామ్ ఇవ్వడానికి వెళ్తే ఆయన లేరు, ఎందుకంటే ఆయన షిఫ్ట్ అయిపోయారు, వేరే చోటుకి వెళ్ళారు. ఫ్రమ్ కూకట్పల్లి హీ హాస్ గాన్ టు రాజేంద్ర నగర్ వెళ్ళారు. సో అక్కడ ఎన్యుమరేషన్ ఫామ్ కొత్తగా తీసుకొని అతను ఫామ్ 8 నింపి చేసుకోవాల్సి వస్తుంది. ఈ ప్రక్రియ అనేది తొలగించాలని కాదు, ఎవరైతే యాబ్సెంట్, షిఫ్టెడ్, డెడ్ అటువంటి వాళ్ళు ఎవరుంటారో వాళ్ళని తీసేయడం జరుగుతుంది. వేరే వాళ్ళు షిఫ్ట్ అయిపోయి ఒకవేళ నేను షిఫ్ట్ అయ్యాను, ఎప్పుడు లాస్ట్ మంత్ షిఫ్ట్ అయ్యాను కాబట్టి నేను ఎన్యుమరేషన్ ఫామ్తో పాటు అడిషనల్ డాక్యుమెంట్ ఏదైతే ఉందో అది ఇచ్చుకుంటాను, ఇచ్చి నాది పేరు వచ్చేలాగా చూసుకుంటాను. ఫామ్ 6 కానీ ఫామ్ 8 కానీ. సార్ హైదరాబాద్ ఓటర్స్తో పాటు చాలా మంది హైదరాబాదు గ్రేటర్లో కాకుండా ఆంధ్రప్రదేశ్లో ఓటర్లు ఉన్నాయి, తెలంగాణ రూరల్ జిల్లాలో ఓటర్లు ఉన్నాయి. వాళ్ళని ఏ విధంగా షార్ట్ అవుట్ చేస్తారు సార్? అది ఏఎస్టీ లిస్ట్లో వాళ్ళని తొలగించడం జరుగుతుందండి. వాళ్ళకి ఏపీలో తెలంగాణ ఉంది, అప్పుడే యాబ్సెంటీ ఒకటి, తర్వాత వేరే చోట ఉంటున్నారు కాబట్టి షిఫ్టెడ్. ఏపీ ఏ విధంగా చేస్తారు? చాలా మంది లక్షల ఓటర్స్ బోత్ స్టేట్స్ లో ఉన్నాయని చెప్పేసి రాజకీయ పార్టీలు కూడా పరోక్షంగా ఆరోపణలు చేస్తున్నాయి. ఇది ఎస్ఐఆర్ అనేది ప్రక్షాళన కోసమే ఇప్పుడు పెట్టడం జరిగింది. ఈ ప్రక్షాళన అనేది ఇంతకుముందు ఎప్పుడు జరగలేదు. ఈ ప్రక్షాళన వల్ల చాలా వరకు అటువంటివి ఏఎస్టీ లిస్ట్లో పేర్లు ఉన్నాయి, లిస్ట్లో యాజ్ ఇట్ ఈస్ ఎలక్టోరల్ రోల్ ఉంటున్నాయి, వాటిని ఎప్పుడు తీయలేదు. ఇప్పుడు తీయడానికి మంచి అవకాశము. దీనివల్ల మన ఎలక్టోరల్ రోల్ అనేది పూర్తిగా ఇట్ విల్ బి ఫుల్లీ క్లెన్స్డ్. మీరు ఏపీలో ఏ విధంగా షార్ట్ అవుట్ చేస్తారు? బోత్ స్టేట్ లో ఉన్న వాటిని ఏ విధంగా షార్ట్ అవుట్ చేయగలుగుతారు 2 స్టేట్లలో? అది ఫామ్ ఇచ్చినప్పుడు డూప్లికేట్స్ తెలిసిపోద్దండి. వేరే స్టేట్లో సబ్మిట్ చేసినట్టు ఇక్కడ సబ్మిట్ చేసినట్టు యాజ్ పర్ అవర్ టెక్నికల్ థింగ్స్ ఇట్ కెన్ బి నోన్. సార్ ఏపీలో ఉన్న వాళ్ళకు మనకు ఫర్ ఎగ్జాంపుల్ వెస్ట్ బెంగాల్ వాళ్ళు కొన్ని పేర్లు మాకు పంపించారు, సమ్ 10 or 15 నేమ్స్ పంపించారు. మనం వేరే జిల్లాకు పంపించి వాళ్ళు ఇక్కడ ఉంటున్నారా లేదా అని చెప్పి మేము డీటెయిల్స్ రాసి పంపించాం కూడా. సో అదేవిధంగా తమిళనాడు నుంచి కొన్ని వచ్చాయి,